మానస, హ్మ్. ఏంటి అసలు ఇవాళ అసలు ఇన్ని కాల్స్ వస్తున్నాయి మన క్లయింట్స్ దగ్గర నుంచి? ఏంటి అసలు ఏమైంది? రేపు జూలై 31 కదా అండి. హ్మ్. సో, సాలరీడ్, హెచ్‌యుఎఫ్, ఇండివిడ్యువల్స్ ఎవరైతే ఐటీఆర్ 1 అండ్ 2 ఫైల్ చేస్తుంటారో వాళ్ళందరికీ రేపే లాస్ట్ డేట్ కదా! అండ్ మోర్ ఓవర్ ఈ డేట్ ఎక్స్‌టెండ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఏం కనిపించట్లేదు. అందుకే వాళ్ళ హడావుడంతా. అవును. మరి బిజినెస్ పీపుల్ వాళ్ళ సంగతేంటి? ఇంక సరే, నువ్వు వాళ్ళ సంగతి చెప్పు. వాళ్ళకి ఆగస్ట్ 31 వరకు టైం ఉంది. సో అందుకని తాపీగా కూర్చున్నారు వాళ్ళు. ఇప్పుడు లాస్ట్ 2 రోజులు 3 రోజుల్లో వద్దాంలే అని చెప్పి చాలా మంది అలాగే ప్లాన్ చేసుకుంటున్నారు. బట్ ఆ లాస్ట్లో మూమెంట్లో రాకుండా రేపు ఆగస్ట్ 1 నుంచి వచ్చేసారనుకో, మనం ఈజీగా వాళ్ళకి 31 లోపలే వాళ్ళకి ఇన్ టైంలో ఫైల్ చేయొచ్చు. సరే కానీ మరి ట్యాక్స్ ఆడిట్ ఉన్న పరిస్థితి ఏంటి? వాళ్ళకైతే ఏకంగా అక్టోబర్ 31 వరకే టైం ఉంది. ఇంక వాళ్ళు ఇప్పట్లో మన కళ్ళకి కూడా కనపడరు. చాలా లాంగ్ టైం ఉంది. ఓకే. సరే ఇదంతా మరి ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్స్ చేసే వాళ్ళు ఉంటారు కదా! వాళ్ళందరూ ఎప్పుడు లోపల ఫైల్ చేసుకోవాలి? వాళ్ళకి ఇంకా అసలు ఇంకో 1 మంత్ లెక్కేసుకోరు. 30th నవంబర్ దాకా టైం ఉంది. సో వాళ్ళు ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్స్ ఉన్నా, ట్రాన్స్ఫర్ ప్రైసింగ్ ఇష్యూస్ ఏమైనా ఉన్నా కానీ మొత్తం వాళ్ళు 30th నవంబర్ దాకా ఫైల్ చేసుకోవచ్చు అనమాట. ఓకే. మరి లేట్ ఫైలింగ్ ఐ మీన్ వితిన్ డ్యూ డేట్ కాకుండా లేట్‌గా ఫైల్ చేసుకున్నారనుకోండి, వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయో సో చెప్తారా? ఇప్పుడు ఏంటంటే వాళ్ళ యావరేజ్ యాన్యువల్ ఇన్కమ్ కనుక, టాక్సిబుల్ ఇన్కమ్ కనుక బిలో 5 lakhs ఉంటే కనుక వాళ్ళు 1000 రూపీస్ లేట్ ఫీస్తో ఫైల్ చేసుకోవచ్చు. లేదు వాళ్ళకి 5 lakhs కన్నా ఎక్కువ టాక్సిబుల్ ఇన్కమ్ ఉందనుకో, సో వాళ్ళు 5000 లేట్ ఫీస్తో బిలేటెడ్ ఫైల్ చేసుకోవచ్చు అనమాట. సరే, ఇంకోటి కిట్కెట్ చెప్పిన బంపర్ ఆఫర్ బిజినెస్ వాళ్ళకి, ఎవరైతే లేట్గా ఫైల్ చేస్తారో వాళ్ళకి ఏదైనా లాసెస్ ఉంటే కనుక నెక్స్ట్ ఇయర్కి క్యారీ ఫార్వర్డ్ చేసుకునే బంపర్ ఆఫర్ పోగొట్టుకుంటారు. దానివల్ల ఏమవుతుందంటే నెక్స్ట్ ఇయర్ ఏదైనా ప్రాఫిట్ వచ్చిందనుకో, ఆ ప్రాఫిట్ని లాసెస్తో సెట్ ఆఫ్ చేసుకునే ఆ ఛాన్స్ మిస్ అయిపోతారు అనమాట. సో అందుకనే ఇన్ టైంలో కనుక మనకి వాళ్ళు మనకి డేటా ఇచ్చేసి ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేయించుకుంటే వాళ్ళు హ్యాపీ, వాళ్ళ వల్ల మనము హ్యాపీగా ఉంటాం అనమాట. సో దీన్ని బట్టి మీకేం అర్థమైంది? వితిన్ డ్యూ డేట్ లోపలే అన్ని రిటర్న్స్ ఫైల్ చేసుకోండి. మై నేమ్ is Ravikiran Garlapati and she is Manas Kirti Garlapati. ఫ్రమ్ వేదాంత్ అడ్వైజరీ, కొరటిపాడు, గుంటూరు. Thank you. Signing off.